వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ రాజా. ఉమెన్స్ డే స్పెషల్. అండ్ నిజంగా చాలా చాలా థ్యాంక్స్ మీరు అందరూ వచ్చినందుకు. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం మా ఎక్స్ప్రెస్ రాజా కలకల్లాడుతోంది. అల్లుడు బాగున్నావా? యా చాలా బాగున్నానమ్మా. ఇంత లేట్ గా వచ్చి అల్లుడు, ఇంతమంది అత్తలందరూ వెయిట్ చేస్తుంటే అమ్మాయిని తేకుండా వచ్చేసేవేంటి? ఏం పర్లే, అత్త వచ్చింది కదా, మెల్లగా కూతురు వస్తుంది. అత్తే ఇంత అందంగా ఉంటే కూతురు ఇంకేందా. థ్యాంక్ యూ అల్లుడు, థ్యాంక్ యూ. ఎంత బాగుందండి పాటకి మీరు డాన్స్ చేస్తుంటే. అంటే నిజంగా డాన్స్ లో కూడా ఎంత భక్తి ఉంది తెలుసా. మన డే టు డే లైఫ్ లో ఒకవేళ ఈ ప్రపంచం ఒక నాటకం అంటారు. సో దాంట్లో మీరు ఎన్నో పాత్రలు పోషిస్తూ అటు మదర్ గా, అటు సిస్టర్ గా, అటు ఫ్రెండ్ గా, అటు కొలీగ్ గా, ఇలా ఎన్నో పాత్రల్లో పొద్దున్న లేచి నుంచి రాత్రి వరకు మేమంతా ముందుకు నడవాలంటే మీరంటూ కంపల్సరీ మా చేయి పట్టుకుని నడిపించాలి. సో అలాంటి వండర్ఫుల్ ఉమెన్స్ అందరికీ హ్యాపీ ఉమెన్స్. అయినా సరే నేను కవిత చెప్పడం మాన్ను, నా గోల నాదే. ఓకే, పాలు రాత్రి తోడు పెడితే అవుతుంది పెరుగు, ఇంటి బయట ఉంటుంది అరుగు, పోలీసుని చూస్తే దొంగ పరుగు, ఎక్స్ప్రెస్ రాజాలో ఎనర్జీకి మీరే నా గురువు. మీ ఉద్దేశంలో ఎక్స్ప్రెస్ ఫుల్ ఫామ్ ఏంటి? కొట్టరు కదా. హాయ్ ప్రదీప్. హలో అండి. ఈ జనరేషన్ లో అమ్మాయిలు ఎక్స్ప్రెస్ ని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారు నేను చెప్తాను. ఓకే. ఎక్స్ప్రెస్, సర్ఫ్ ఎక్సెల్, ట్రిపుల్ ఎక్సెల్, డైలీ మా జీవితం బాత్రూమ్ లోనే కలిసిపోతుంది. సో మిమ్మల్ని ఫ్రెష్ గా చూసాక హాయిగా ఉంది ప్రదీప్. హాయ్ హాయ్ మల్లెల్లో హాయ్ హాయ్ వరాల జల్లే కురిసే, ట్రంపెట్లు హాయ్ హాయ్ ట్రంపెట్లు హాయ్ హాయ్ ఇవాళ మనసే మురిసే. థ్యాంక్ యూ సో మచ్. ఆగస్టు వాన హాయ్. నేను కూడా అవే వాడుతున్నానమ్మా మొహానికి. పాండ్స్ పౌడర్ మొహానికి, పర్ఫ్యూమ్ బాడీకి, పాపడ పిల్ల నుదుటికి, లిప్స్టిక్ పెదాలకి, పళ్ళు డిజైన్ శారీకి, ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి వాడి సోగ్గా రెడీ అవుతా. ఈ సొగసంతా నీకోసమే ప్రదీప్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, నిజంగా చాలా చాలా థ్యాంక్స్. ఓకే, ఆర్ ఫర్ రంగూన్ వెళ్ళాను, రాజమండ్రి మొత్తం వెతికాను, రాయచూరు వెళ్ళాను, రాజధాని ఢిల్లీలో గల్లీ గల్లీ వెతికాను, అలసిపోయాను, సొలిసిపోయాను, ఆయాస పడిపోయాను, చివరికి ఇప్పుడు కలిసావా నా రాజా, నా రాజా. అద్భుతం అద్భుతం అద్భుతం. ఓకే, ఈ ఫర్ ఏదో అనుకున్నాను, ఎంతో ఎదురు చూస్తాను, ఎన్నో కళ్ళు కన్నాను, నీ కోసం ఎదురు చూసి 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 చివరికి ఇదే ఎలా అయిపోయాను. సాధారణంగా కాలేజ్ అమ్మాయిలకి ఇవ్వాల్సిన స్లిప్లన్నీ మీకు ఇచ్చినారు. రోజు వాళ్ళని చూస్తావు కదా, చూసి చూసి బోర్డు కొడుతుంది కదా, అందుకనే మేము వచ్చాం. ప్రతిరోజు ప్రతి రాత్రి ప్రతి పాట కోసం
ఎస్ ఫర్ నా మనసులోని మాటలు అది అనుకోవద్దు, అంటే చెప్పాక భయపడద్దు. ఓకే అందరు ఫీలింగ్, అమ్మాయిల ఫీలింగ్. ఓకే సంక్రాంతికి వస్తానన్నావు, రాలేదు. ధోతి కుట్టించుకోవడం లేట్ అయింది. సందు చివరకు వస్తానన్నావు, రాలేదు. అక్కడ బురద ఉంటే రావడం మానేసా. సన్నజాజులు తెస్తానన్నావు, తేలేదు. వాటిలో సన్నజాజి ఏదో తెలియట్లేదు నాకు చాలా. సరిగ్గా సంవత్సరం టైం ఇస్తా నీకు. ఓకే ప్లేస్ నువ్వు చెప్పినా సరే, నేను చెప్పినా సరే. ఓకే ముహూర్తం నువ్వు చెప్పినా సరే, నేను చెప్పినా సరే. సరే తాళి నువ్వు తెచ్చినా సరే, నేను తెచ్చినా సరే. ఆడపిల్లలు తెచ్చుకుంటారు. బట్ ఇట్ ఈస్ పక్కా. Yes. నేను నిన్ను పెళ్లి చేసుకుంటా. తమిడి చిమిడి బాబు, నా ఫీలింగ్ కాదు, పెళ్లి కాదు. నాకు అర్థమైందమ్మా, తప్పు శిల్పి వచ్చింది మీకు. నాకు అర్థమైంది. బావగారిని అడిగానని చెప్పండి అమ్మా. సరే తమ్ముడు. థ్యాంక్ యూ సో మచ్. సన్న జాజిలా పుట్టే సిందిరం మల్లె తీగల చుట్టే సిందిరం తేనె తీగల కుట్టే సిందిరం సుందరి ఈ సుందరి. ఇంకో ఎస్పార్ గండం గట్టేకేస్తుంది. సమంత సమంత అంటున్నావు, ఆ. ఇప్పుడేమో కాజల్ అంటున్నావు, అంతే. అప్పుడప్పుడు రక్కులు అంటున్నావు. ఊరుకుంటున్నాం కదా అని ఊరుకో ఇల్లు, ఈవెంట్ కో డేటు, చోకో నేము పెట్టావనుకో తొక్క తీసి నార తీస్తా. అంటే నా ధైర్యం అంతా వాళ్ళు ఎవరికి తెలుగు సరిగా అర్థం కాదేమో, మనం చెప్పింది పట్టించుకోరు కదా అని వాడేస్తున్నా అలా. ఓకే, ఇక నీ ఆటలు కట్టి పెట్టి ఓకే. ఆంటీలు వాళ్ళ కూతుర్లలో ఎవరో ఒకరిని చూసుకొని ఆ. సెట్ చేసుకో. నీకు మంచిది, నాకు మంచిది. డైలాగ్ బాగా చెప్పనా ప్రదీప్? చాలా బాగా. అమ్మా విన్నావా? నన్ను అల్లుడు చేసి ఇంటికి తీసుకెళ్తే నరకయాతన అలాగే. అత్తో అత్తమ్మ కూతురో మెత్తంగా ఎత్తు వేసేయమంటిరో, చిత్తో చిట్టమ్మ కూతురో మొత్తంగా సత్తా చూపించమంటిరో. తుళ్ళి తుళ్ళి పట్ట తల్లి మళ్ళీ మళ్ళీ అంది పుల్లి, బాబువ్వ నాకే కావాలి. అత్తో అత్తమ్మ కూతురో మెత్తంగా ఎత్తు వేసేయమంటిరో. థ్యాంక్ యూ సో మచ్, వండర్ఫుల్. చాలా అద్భుతంగా నటించారు మీరంతా, చాలా బాగా చెప్పారు డైలాగులన్నీ. ఇలాగే మా సుబ్బారావు వాళ్ళ ఆవిడ ఇంటి బయట కూర్చుని ఏడుస్తోంది, బాధపడుతోంది. అయ్యో బాధపడుతుంటే జాన్ వాళ్ళ ఆవిడ వచ్చి అడిగింది అనమాట, ఏమండి ఏమండి ఎందుకు ఏడుస్తున్నారు? ఏమిటండి, నేను చాలా చక్కగా కుటుంబం కుంకుమబర్ణి అనే సీరియల్ చూస్తుంటే మా ఆయన మధ్యలో వచ్చాడండి, కోపం వచ్చింది, రిమోట్ తో 4 పీకే, అంతే దెబ్బకు తట్టుకోలేక పారిపోయాడండి. అయ్యయ్యో బాధపడకమ్మా, వచ్చేస్తాడులే, రేపు 2వ ఎపిసోడ్ సీరియల్ వచ్చే టైంకి వచ్చేస్తాడులే. నా బాధ అంతా ఆయన వెళ్ళిపోయాడని కాదండి, ఆయన కొడుతున్నప్పుడు రిమోట్ ఇరిగిపోయింది. సో ఇలా మీ వారి మీద మీకు ఎలాంటి సందర్భాల్లో కోపాలు వస్తాయి? మీకు వస్తుంది నాకు అర్థమైంది, మీకు మామూలుగా రాదు, నాకు అర్థమైందిగా. మా ఆయన రోజు సాయంత్రము మళ్ళీ పువ్వు తీసుకురాకపోతే నాకు పిచ్చ పిచ్చ కోపం వస్తుంది. ఆ, ఓకే కుక్కినాది ఓ. అంటే ఆయన పాపం ఇంట్లోకి వచ్చే ముందు ఆఫీస్ నుంచి మామూలుగానే వచ్చేవాళ్ళు, నెక్స్ట్ డే ఆఫీస్కి వెళ్తే సార్ ఆవిడేదో అడుగుతున్నారు తీసుకెళ్ళండి సార్, ఎందుకు సార్ మనకి ఇవన్నీ. ఇంకొక చిన్న మాట, Yes. మీరు చాలా హ్యాండ్సమ్ గా ఉంటారు. ఇదే 20 years బ్యాక్ మీరు నాకు దొరికితే హౌ క్యూట్, థ్యాంక్ యూ సో మచ్. పెళ్లి చేసుకునేదని ఏదో లాంగ్ డ్రైవ్ ఏదో ఏదో పూర్తిగా మిస్ అయిపోయాను కదా. అయ్యయ్యో థ్యాంక్స్. యా బ్లాక్ బస్టర్ చేస్తే నీ లైఫ్ బ్లాక్ బస్టర్.
మా మ్యారేజ్ యానివర్సరీకి గిఫ్ట్ తీసుకురాకపోతే కోపం వస్తుంది. అంటే మీరు అనుకున్న గిఫ్ట్ తేకపోతేనా లేకపోతే ఆయన తెచ్చింది మీకు ఏదైనా నచ్చదా? సరే గిఫ్ట్ తేకపోతే కోపం వస్తుంది. మర్చిపోతున్నారమ్మా ఆయన? చెప్పండి కొంచెం. అలాంటి సమయంలో మీరు ఏం చేస్తారు? చేతిలో ఏదుంటే విసురుతారు. అంటే అది ఒంటిట్లో డైరెక్ట్ వస్తుందమ్మా లేకపోతే హాల్ ఎక్కడి నుంచైనా రావచ్చు. ఏ సైడ్ నుంచైనా రావచ్చు ఆయనకు ఆపద. అండ్ డెఫినెట్ గా ఇది ఒక కామన్ అనుకుంటా. కొన్నిసార్లు బర్త్డే మర్చిపోవచ్చు, బర్త్డే మ్యారేజ్ డే మర్చిపోవచ్చు. కొన్ని సార్లు కాదు, ఎప్పుడు. సార్ ఇది అడ్వాన్స్ వార్నింగ్ గా తీసుకోండి సార్. అరుణ్ కుమార్ గారు నేను చెప్తున్నాను, గుర్తు పెట్టుకోండి. మీ తలకాయ మీద మొట్టికాయలు రాకూడదు అనుకుంటే ఆవిడకి గిఫ్ట్లు ఏమో ఉన్నాయంటే అవి తీసుకెళ్ళండి సార్. నేను టీవీ సీరియల్ చూస్తుంటే మా ఆయన టీవీ బంద్ చేసినప్పుడు ఎత్తలేను, కోపం వస్తే నేను యూట్యూబ్ లో చూడాల్సి వస్తుంది. అందుకని మీరు ఒకసారి చెప్పండి టీవీ ఎప్పుడు. నాకెందుకో ఒక్కొక్కళ్ళు లేచి చెప్తుంటే మా ఈ ఎక్స్ప్రెస్ రాజా ఈ రోజు బతుకు రచ్చబండి అయినట్టు అనిపిస్తుంది. నెక్స్ట్ 1వ తారీఖు మీకు వచ్చే జీతంలో మరో టీవీ కొనవలసిందిగా నేను కోరుకుంటున్నాను. మా ఆయన తన బట్టలు ఉతుక్కొని నా బట్టలు ఉతుకున్నప్పుడు నాకు పిచ్చ కోపం వచ్చిద్దా. ఏం లేదమ్మా, అలాంటి టైంలో మీరు ఏం చేస్తారంటే నాకు కూడా చేయబుద్ధి అవుతుంది. మీరు ఐడియా ఇచ్చేదా కాదు. మరి నేను చెప్పి పూర్తిగా అయిపోయింది అనుకున్నా. సారీ ఎప్పుడు మీరే మాట్లాడతారా? కాదు, ఇదో నవ్వు అలవాటు. నా అసలే కోపం మీద ఉన్నా, మరి ఆ కోపాన్ని మరి నేను మా ఆయన్ని నా బట్టలు ఉతకపోతే ఆయన్ని బాగా ఉతికేసి ఏ డ్రైనేజ్ లో ఆ బట్టలతో సహా పడే బుద్ధి. ఓసారి అంతవరకు తెచ్చుకోకుండా ఓ మాట చెప్పేయండి రాదు. మీరేం చేస్తారంటే లారెన్స్ గారు తీసిన కాంచనా మూవీలో సాంగ్ ఆ సాంగ్ ఒకటి రెడీ పెట్టుకున్నారు అనుకోమ్మా, ఆయన ఉత్తకట్లే కానీ పాట ప్లే చేయండి. ఆయన కొరియోగ్రాఫర్ అండి, ఆయన నాతో పాటు ఆయన డాన్స్ చేస్తారు కానీ దాంతో అసలు ఏం ప్రయోజనం లేదు. ఆయన పేరమ్మా మహేష్ గారు. ఆవిడ పెట్టిన పాట మీరు డాన్స్ చేయడానికి కాదు సార్, మీ చేత డాన్స్ చేయించడానికి. సో మహేష్ గారు మీరు భయపడాలని కోరుకుంటాను నేను. థ్యాంక్ యూ. విలయ ప్రళయమూర్తి వచ్చింది ఇదే కాంచన, మరణ మృదంగం మైలిని చీల్చవచ్చే కాంచన. జాగ్రత్త సార్. మహేష్ గారు మీ వల్లే సార్ ఇదంతా. ప్రస్టేషన్ మామీ చూపిస్తున్నారు సార్ ఈవిడ. అయ్యో థ్యాంక్ యూ మేడం. అరే నిమ్మకాయలు తీసుకుని రా. థ్యాంక్ యూ. ఓకే నెక్స్ట్. నేను ప్రతి షోకి వచ్చినప్పుడల్లా భయపడదు. నేను ప్రతి షోకి వచ్చినప్పుడల్లా ఒక 10,000 రూపాయల పట్టు చీర కొనియాలని, నాకు నచ్చిన నాగార్జున గారి షో ఫస్ట్ షోనే చూపియాలని. మా ఆయనకు మామూలుగా ఇయ్యొద్దు, ఎందుకంటే నువ్వు తమ్ముడు. ఓకే లెట్స్ డు కుమ్ముడు. ఆయన పేరు ఏది అన్నారమ్మా? మనోహర్ గారు. దయచేసి చెప్తున్నా వినండి, ఈవిడికి టీవీకి దూరంగా ఉంచండి, లేకపోతే హైదరాబాద్ నుంచి దూరంగా ఉంచండి, లేకపోతే ఎపిసోడ్ కి 10,000 చొప్పున చీర ఎగిరిపోద్ది సార్. నేను హైదరాబాద్ లో ఉన్నదే దానికోసం. ఓ అమ్మో, కొంచెం జరగండి మేడం మీరు. సార్ ఇటు నుంచి మొదలెట్టి ఇటు వరకు ఎకరాలు ఎగరకుండా ఉండాలి అంటే. ఎగిరిపోయినాయి సార్, అందరు నావనుకుంటారు, ముందే ఎగిరిపోయింది. మా ఆయన ఎప్పుడైనా బాగా తాగొచ్చి మా ఇల్లు అనుకుని పక్కింటి డోర్ కొట్టినప్పుడు కోపం వస్తుంది. ఫేస్బుక్ వాట్సాప్ చూస్తున్నానండి నేను. అయితే మా ఆయన వచ్చి వైఫై ఆఫ్ చేశాడు. నాకు పిచ్చ కోపం వచ్చి ఫోన్ విసిరేసి కొట్టాను. వైఫై వైఫ్ ఒకేలాంటి వాళ్ళమ్మా. సిగ్నల్ ఉన్నంత వరకు స్ట్రాంగ్ గా ఉంటారు, దగ్గర ఉన్నంత వరకు. కొంచెం దూరం జరిపాము. బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారండి? బాగున్నాను. మార్నింగ్ పుర్సత్ గా కూర్చొని టీ తాగేటప్పుడు మా ఆయన పిలిస్తే కోపం వస్తుంది బాగా. అన్నట్టు ఆ టీ మీరు పెట్టిందా ఆయన పెట్టిందా? ఇదే పెట్టుకుంటా. మీ టీ మీరే. హాయ్ పరద్ గారు. ఎలా అండి? మా వారిని నేను అడుగుతాను, ఏమండి నేను ఎప్పుడైనా నైట్ కల్లోకి వచ్చానా అండి. తను ఏమంటారు, నేను రోజు నైట్ హనుమాన్ చాలీసా చదువుతాను, నువ్వు రావు. హాయ్ తమ్ముడు.
నైట్ నిద్రపోయేటప్పుడు సిలిండర్ కట్టేశావా, పిండి ఫ్రిడ్జ్ లో పెట్టేశావా, తలుపు తాళాలు వేసావా అని పదే పదే అడుగుతూ ఉంటే భలే కోపం వస్తుంది నాకు. అదేదో వాళ్ళు లేచి చూసి రావచ్చు కదా. నేను ఎక్కువ టూర్స్ వెళ్దాము, ఎంజాయ్ గా చేద్దాము, తిరుగుదాము అన్నప్పుడు, ఆయన గుళ్ళకి గోపురాలకి వెళ్దాం అన్నప్పుడు బాగా కోపం వచ్చేస్తుంది నాకు. ఆయన ఉద్దేశంలో టూర్ అంటే అలా అనుకున్నాడు అమ్మా. మీ ఫేవరెట్ హాలిడే ప్లేస్ ఏంటి? ఎక్కడికి వెళ్దాం అనుకుంటారు? ఊటీ, కొడైకెనాల్ అలా వెళ్ళొద్దామని. డెఫినెట్లీ. గురువు గారి పేరేంటి? సుధాకర్. సుధాకర్ అంకుల్. ఆంటీ అడిగారు కదా, ఊటీయో కొడైకెనాల్ తీసుకెళ్తే చల్లగా ఉంటుంది, ఆవిడ కూడా కూల్ గా ఉంటారు. చెప్పానమ్మా. హాయ్ ప్రదీప్. హలో అండి. మా ఇంట్లో ఫంక్షన్ జరిగినప్పుడు పసుబొట్టుకి పసుపు కుంకుమ ఇస్తాం కదా, ఇంకేమి ఇవ్వాలి అని అంటే నా నెంబర్ ఇచ్చి పంపించు అంటాడు. ఇన్ని విషయాలు దగ్గరుండి విన్నాక ఇంకో సంవత్సరం ఆగుదాం అనుకుంటాను నేను. ఎందుకైనా మంచిది. వాళ్ళ పేరెంట్స్ వచ్చినప్పుడు హ్యాపీగా ఉండి, మా పేరెంట్స్ వచ్చినప్పుడు మూతి ముడుచుకుంటే ఏది దొరికితే దాంతో కొట్టాలనిపిస్తుంది. వచ్చేసారు మొత్తం అందరూ వచ్చేయడమేనా? ఎవరో ఒకళ్ళిద్దరు రావచ్చుగా అనుకుంటారు. సరదాగా ఆడవాళ్ళు మంచితనం ఎక్కువ ఉంటుంది కదా, మేము అలా చెయ్యం. అవును. మగవాళ్ళు ఏంటంటే వాళ్ళు వస్తే హ్యాపీ, మన వాళ్ళు వస్తే ఏంటంటే చాలా బాధపడతారు. హలో ప్రదీప్. హలో అండి. నువ్వంటే నాకు చాలా ఇష్టం, కానీ ఇప్పుడు ఏం చేయలేం కదా. నాకు మా ఆయన బర్త్డే గిఫ్ట్ ఇవ్వమంటే నేను ఒకటి అడుగుతా, ఆయన ఒకటి ఇస్తాడు. అలా కాకుండా నేను ఏది అడుగుతా అది ఇచ్చేట్టు చెప్పావా? ఏం పేరు? శ్రీనివాస్. శ్రీనివాస్ గారు, కవర్ చేయడానికి చాలా ట్రై చేశాను సార్. మీ పరిస్థితి ఏంటో నాకు అర్థమవుతోంది. అస్సలు ఇనే రకం కాదు సార్. అయినా పర్లేదు, ఆల్ ది బెస్ట్ సార్. చెప్పానమ్మా. సో ఓ పని చేద్దాం, ఇప్పుడు సరదాగా ఒక గేమ్ ఆడదాం. ఓకే, సో రెడీయా మీరందరూ? లెట్స్ ప్లే. సో సరదాగా మీలోంచి నలుగురు ముందుకు వస్తారు ఈ ఆట ఆడడానికి. వాళ్ళ వల్ల అవ్వకపోయినా, వాళ్ళు ఏమైనా కష్టపడుతున్నా మిగతా వాళ్ళందరూ అని నవ్వుకోండి. ఓకేనా? వెరీ గుడ్. సో ఆ నలుగురు ఎవరంటే, రండి మేడం గారు, రండి రండి, వైట్ లైన్ మీద ఉంచండి. ఆనందంగా చేయొచ్చింది, ఆవిడ విషయం అర్థం కావట్లేదు. ఎస్ రండి. అయితే మీరు రండి. ఇప్పుడు మీ నలుగురు ఏం చేస్తారంటే, ఎలాగో కాలేజ్ స్టూడెంట్స్ కాబట్టి మీరు చాలా సింపుల్ గా, చాలా ఈజీగా స్కిప్పింగ్ చేసుకుంటూ అక్కడికి వెళ్ళి ఒక్కొక్క ఐటమ్ తినేసి మళ్ళీ బ్యాక్ వచ్చి అంతే, అయిపోయింది గేమ్. ఎంత ఈజీగా ఉంది చూసారా వినడానికి. ముందు ఎవరిద్దరితో స్టార్ట్ చేద్దాం? 1 2 3 4. గ్రీన్ సారీ. మీ ఇద్దరితో స్టార్ట్ చేస్తాను. మీరిద్దరు ఇటు రండమ్మా, ఇక్కడ నుంచోండి. రెడీ? 3 2 1 గో. అటుపండి. వెరీ గుడ్, సూపర్. ఏంటి ఆపేశారు? నెక్స్ట్ ఫ్రూట్ తినరా? అంటే అటుపండి అయిపోవాలి. ఎప్పుడు ఎలా వెళ్ళావు అలా వచ్చేయమ్మా. పడతారు. కాదు, ఈవిడ పాపం ఒరిజినల్ స్కిప్పింగ్ ఆవిడ ఫస్ట్ రౌండ్ బాగానే వెళ్ళింది. అదేంటో అట్టుపండు తిన్నాకే అదో రకంగా అయింది ఆవిడ. దాని తర్వాత నుంచి ఇప్పుడు చూడండి, ఆవిడ పొజిషన్ లోకి వచ్చింది. మామూలు లేదు, 2 ఇలా దగ్గర తీసి దండం పెట్టుకోమ్మా. వెరీ గుడ్. ఇప్పుడు చూడండి, గో. యాపిల్ ఒక సైడ్ మొత్తం తినేయాలి. యాపిల్ ఒక సైడ్ మొత్తం తిని హాఫ్ వదిలేయాలి. అమ్మా పుచ్చిపోయిందా? పురుగులు ఉన్నాయి. ఇది ఒకసారి తిరుగుతుంది, ఆవిడ పరిగెడుతుంది. మళ్ళీ ఒకసారి తిరుగుతుంది. నేను కొత్తగా చూస్తున్నా ఈ స్కిప్పింగ్. బట్ వండర్ఫుల్, సూపర్. మీరు ఆడుతున్నంత సేపు పర్లే, మీరు కనీసం కొంచెం తిన్నారు. వాళ్ళు ఆనందంగా ఉన్నారు. ఇంకో ఇద్దరు ఉన్నారండో ఇక్కడ. వాళ్ళిద్దరు గేమ్ను చూస్తున్నారు కానీ అని కొట్టగల మింగుతున్నారు. ఇప్పుడు వాళ్ళిద్దరు పరిస్థితి ఏంటో చూద్దాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్. మీరిద్దరు ఇటు నుంచండి, మీరిద్దరు ఇటు రండి. ఓకే, 3 2 1 గో. ఏం పర్లేదు, ఎప్పటికైనా ఇలా తిరిగి వస్తుంది. ఎప్పటికైనా తిరిగి వస్తుంది అంతే. అది మెల్లగెలా
అంతే, టెన్షన్ లేదు. చాలు. అయ్యో అయ్యయ్యో, ఇవి అత్తమ్మ మెల్లది, ఏం టెన్షన్ లేదు మనకి. ఆవిడేదో అటు ఇటు తిరుగుతుంది టైంపాస్ కాక. ఇలా పట్టుకోండి, ఇలా పట్టుకోండి, వెనక్కాను సార్, పరిగెట్టండి పరిగెట్టండి. లాస్ట్ ఒకటి రండి ఇలా, అంతే అయిపోయి గ్రాఫిక్స్ లో కవర్ చేసుకుంటా. ఇప్పుడు మీరు వచ్చిన ట్రిప్ క్యాన్సిల్, ఎందుకంటే సెకండ్ గ్రేప్స్ తినాలి, మీరు యాపిల్ తిన్నారు. అత్తమ్మ గ్రేప్స్ తిను, మర్చిపోయి యాపిల్ తింటా. 4 గ్రేప్స్ తిని చాలు. అబ్బా అర్రే, మెల్లగా నా మాటినమ్మా, పోతే పోయింది యాపిలే, వద్దు టెన్షన్ పడకదేమి. అబ్బా, మీరు గేమ్కి వస్తా అన్నప్పుడే నాకు తెలుసు మీరు వచ్చిందే వీటికి వస్తాను, నాకు అర్థమైంది. వెరీ గుడ్. రే ఫ్లోర్ బానే ఉందిగా, వెల్ డన్, సూపర్ గా ఆడారు నలుగురు. ఫాస్ట్ గా అట్టుపండు తినేశారు, వాటర్ తాగేశారు, వెరీ గుడ్. లోపల రకరకాలుగా ఉండుంటుంది, బట్ అది అరగదీయడం కోసం నేను స్కిప్పింగ్ చేయించాను. థ్యాంక్ యూ నలుగురికి, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మరోసారి హ్యాపీ ఉమెన్స్ డే. ఇంకొన్ని కబుర్లు విశేషాలు తెలుసుకునే ముందు జూనియర్స్ కూడా ఇక్కడికి విచ్చేశారు. వెరీ గుడ్, సో హ్యాపీ, వండర్ఫుల్. ఎస్, ఆ జూనియర్ హాయ్. ఓకే, సో ఎవరెవరు ఏ డిపార్ట్మెంట్ వాళ్ళ చేతులు ఎత్తనమ్మా. అల్లుడు కొడుకుని కూడా తీసుకొచ్చా. చిన్ని తండ్రి నిన్ను చూడగా వెయ్యి కళ్ళైనా సరిపోవురా, అన్ని కళ్ళు చూస్తుండగా నీకు దిష్టంత తగిలేను. ఫేస్ చూస్తే భయపడతాను, ఇటు తిప్పా. హలో హాయ్, నీ పేరేంటి? అవిష. అవిష, స్కూల్కి వెళ్తున్నావు నువ్వు? ఏం చదువుతున్నావు? నేను కూడా అంతే, చిన్నప్పుడు చాలా డౌట్ గా ఉండేవాడిని. అటు నుంచి స్టార్ట్ చేద్దాం, ఫస్ట్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఎస్ మేడం గారు, మీ పేరు? హిమవర్ష. హిమవర్ష అంటే ఏంటి? మంచు వర్షం. మంచి వర్షమా? మంచు 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 వర్షమా? మీరేం చదువుతున్నారు? 9th క్లాస్. డార్లింగ్ నువ్వు ఉండమ్మా, నువ్వు అటు ఇటు తిరగకూడదు. ఓకే, వాట్స్ యువర్ నేమ్? సహాన్య. సహాన్య. ఓకే, విచ్ క్లాస్ are you in? 5 years. 5 years. వెరీ గుడ్ నాన్న. సూపర్. బాయ్స్ సెక్షన్ కొద్దాం ఒకసారి, ఇటువంటి బాగా వెరైటీగా ఉన్నారు వీళ్ళు. డుంబు, నువ్వు కూడా అనేసినావు అన్న. అమ్మ నుంచో అన్నా, నువ్వు వంగుంటావు ఎందుకన్నా? అయ్యో అయ్యో, నీ పేరేంటి? హర్షవర్ధన్. హర్షవర్ధన్. ఏం చదువుతున్నావు? 4th ఏనా? రోల్ నెంబర్ ఎంత? 7. వెరీ గుడ్. పాటలు పాడతావు నువ్వు? నాకు పాటలు రావు. ఏం రావా? ఏమి రావు. పోయంలో వచ్చా? రావు. షిట్ షిల్కాం. అమ్మ కొట్టాం. తోటకెళ్ళినావు. గుండు తిందాం. గూట్లో పెట్టినావు. పిట్ట తిన్నది. గుడుకు మింగినావు. అడిగి మనుషులు ఏమంటారు? అడు తొలేస్తున్నాడు, కింద తొలేస్తున్నాడు. నువ్వేంట్రా బలవంతం కాళ్ళకి దండం పెట్టించుకుంటాడు చేత. ఓకే, దీనికి గడ్డం దొరికింది, నువ్వు ఆడుకోనన్నా పడుపులుగా. సో నువ్వేం చదువుతున్నారా? సెకండ్ క్లాస్. వెరీ గుడ్. ఆల్మోస్ట్ అందరూ నా ఏజ్ గ్రూప్ లోనే ఉన్నారు కాబట్టి, అరే బెస్ట్ రా, మీరు కుదురులేరు, మీరంతా కూర్చోండి, అందరు మొత్తం కూర్చోండి కింద. ఇప్పుడే గుర్తుపట్టింది ఈ డేబర్డు కొత్తోడు, మనకి సంబంధం లేని బర్డ్ వచ్చాడు. Beautiful smile, your beautiful face, your beautiful eyes, you're nothing but grace, a beautiful woman, I look in amaze. What is your name?
మీరు ఎవ్వరు డిస్టర్బ్ చేయకుండా ఉండి. ఓకే, వెరీ గుడ్. నాన్న పాటలు ఎవరైనా పాడతారా? తల్లి గురించి పాడమంటే నాన్న బంగారం పాడు. అమ్మా అమ్మా నీ పసివానమ్మ నువ్వే లేక పసివాడానమ్మా మాటే లేకుండా నువ్వే మాయం కన్నీరైతుంది ఎదలో గాయం అయ్యో వెళ్ళిపోయావే నన్ను వదిలేసి ఎటిపోయావే అమ్మా ఇకపై విరగనగా నీలాలి పాట. బాగా పాడాడు. సో ఇంట్లో నీకు బాగా కోపం వచ్చింది అనుకో, వెళ్ళి డాడీకి చెప్తావు, మమ్మీకి చెప్తావు? ఇద్దరు చెప్తా. ఇద్దరికి చెప్తావు. ఎవరు నీకు భయపడతారు ఇంట్లో? ఎవరు భయపడరు. అయ్యా, ఇంట్లో ఎవరు భయపడట్లే నీకు? అయ్యో, ఇప్పుడు డాడీ మమ్మీకి భయపడతాడా, మమ్మీ డాడీకి భయపడతాదా? ఇద్దరు అలానే. వెరీ గుడ్. ఏం చెప్పాలి నేను, మీరేం టెన్షన్ పెట్టుకోవాలి. ఆవిడ అలా అమ్ముడు ఏమడతాడే ఉంటారు. ఓకే, ఇప్పుడు మనది డాన్స్ ఒకటి బాకీ ఉంది నా బంగారం. ఓకే, మనం డాన్స్ చేస్తే మన నెక్స్ట్ కార్యక్రమానికి వెళ్ళిపోవచ్చు మనం. ఓకేనా? వెరీ గుడ్. నువ్వు నుంచోని ట్రై చేస్తున్నారా నువ్వు? ఓకే, అది పీక్తున్నావు. ఓకే, రైట్. సో ఎవరు డాన్స్ చేస్తున్నారు ఇక్కడ ఫస్ట్? అది వాళ్ళిద్దరు ఫస్ట్ డాన్స్ పెర్ఫార్మెన్స్ అయిపోతున్నారు. ఎస్ అధ్యక్ష ప్లీజ్. నన్ను వదిలి నీవు పోలేవులే అది నిజములే. Yo guys, this is not a my song. This is the boss song. ఎర్ర చుక్కానే నీకోసం వేసాను సర్రమంటూ ఫారిన్ సెంటే కొట్టాను గళ్ళలుండేనే ట్రెండీగా కట్టాను కళ్ళ చూడొద్దు నీకోసం వచ్చాను అమ్మడు లెట్స్ డు కుమ్ముడు. సాధారణంగా చాలా కబుర్లు చెప్పుకుంటారు, మీరు చాలా విషయాల గురించి డిస్కస్ చేస్తూ ఉంటారు. సో మీరు మాక్సిమం డిస్కస్ చేసే టాపిక్స్ ఏంటి? ఎలాగైనా నా కూతుర్ని ప్రదీప్ కిచ్చి పెళ్లి చేసి షోస్ ఆపిపిచ్చేసి వంట నేర్పించాలని అనుకుంటాను. ఓ నా డార్లింగ్, ఓ ఆవిడేనా? మీ ఇద్దరం ఆల్రెడీ ఫ్రెండ్స్ అయిపోయాం. హాయ్, వెరీ గుడ్. చూసారా, అప్పుడే స్టార్ట్ అయింది నెట్వర్క్. హాయ్ ప్రదీప్. Hello, ఇద్దరు లేడీస్ మాట్లాడుతూనే వాళ్ళ ఆయన గురించి మాట్లాడుకుంటారు అనమాట. అంటే మాక్సిమం ఎలాగా అంటే సపోజ్ ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుకుంటాం. చెప్పండి ఏమిటి? ప్రదీప్, ఈ మధ్యలో మా ఆయనకి తల మీద జుట్టు అన్ని ఊడిపోతుంది. ఏంటో బట్ట వచ్చేసింది. మీ ఆయనకి ఉందా బట్ట? ఉందా మీ ఆయనకి? మీ పేరేమిటి? నా పేరు సుజాత. ఇదిగో సుజాత, నువ్వు మరీ జుట్టు పట్టుకుని కొడుతున్నావు ఆయన్ని, ఉన్నదంతా ఊడిపోతావు. లేదే, నేనే జుట్టు పట్టి ఏం కొట్టట్లేదు కానీ బట్టతలు వచ్చేసింది. అది ఏంటో నాకు అర్థం అవట్లేదు. మీ ఆయనకి ఉందా అలాగా? మా ఆయనకి ఏం లేదమ్మా, మా ఆయన అసలు ఇంట్లో ఉంటేనే కదా జుట్టు పట్టుకుని కొట్టడానికి. మా ఆయనకి ఈ మధ్యలో ఏంటనే బాగా పొట్ట పెద్దగా వచ్చేసింది. మీ ఆయనకి పొట్ట ఉందా? నేను చాలా దరిద్రంగా వంట చేస్తాను కాబట్టి ఆయన తినలేకపోతున్నాడు కాబట్టి పొట్ట రాదమ్మా. అవునా? అయితే బాగా వండుతావు కాబట్టి మీ ఆయన పొట్ట వచ్చింది. అయితే నేను కూడా అలాగే చేస్తానన్నమాట ఈ మధ్యలో. లైట్ గా చివరి ముందు అవి కలుపుతూ ఉండమ్మా. హాయ్ ప్రదీప్. హలో అండి. మా ఫ్రెండ్స్ తోని మీ అత్తయ్య ఏమంది, మా అత్తయ్య ఏమంది, వెళ్ళావా పండక్కి, తను ఎలా కంట్రోల్ లో పెట్టుకోవాలి, తను ఎలా భయపడాలి అని మాట్లాడుకుంటావు. సో ఇవే మాక్సిమం ఒక ఇండియన్ పాలిటిక్స్ కంటే పెద్ద చాలా ఇవి హౌస్ హోల్డ్ ఉమెన్స్ కి ఇవి చాలా ఇంపార్టెంట్. మీరే ఇంటికి హోమ్ మినిస్టర్లు కాబట్టి గ్యారంటీ ఇలాంటి సమస్యలు వస్తాయి. హాయ్ ప్రదీప్. ఆహా, మేమైతే ఇప్పుడు టూ హ్యాండ్సమ్ గా పెళ్లి కాని వాళ్ళు అంటే మీరు ఒక్కరే ఉన్నారు. సో మీ గురించే ప్రదీప్ కి ఎందుకు పెళ్లి కాలేదు? బహుశా ఆడవాళ్ళంటే భయం అనుకుంటా, అందుకే పెళ్లి చేసుకోవట్లేదు. అంతేనా? లే, భయం మీరు ఇంత హ్యాండ్సమ్ గా ఉన్నారు, కనీసం అది చేసేసుకుంటే తర్వాత ప్రాబ్లం అని చేసుకోవట్లేదు అంతే. మరి మీ పెళ్లికి నన్ను పిలుస్తున్నారా లేదా? అయ్యో భలేవారే, భోజనాలు అవన్నీ దగ్గర చూసుకోవాల్సింది మీరే. మీకు ఒకటి చెప్పాలి, అంటే మీరు అనుకునే విషయం కాదు. మా మమ్మీ మీతో మాట్లాడడానికి అప్పండి సిగ్గుపడుతున్నారు, భయపడుతున్నారు, అందుకే లేవలేకపోతే. ఏం పేరు ఆంటీది? లక్ష్మి. లక్ష్మి గారు, అయ్యో ఏం మాట్లాడతారు మీరు ఎక్కువ సార్లు? ఏముంది, ఏం కోర్స్ వేసుకున్నా ఏమని మాట్లాడతాం. సినిమాల గురించి, టీవీ గురించి, సీరియల్స్ గురించి. ఎక్స్ప్రెస్ రాజా చూసాము, టైం అయింది. అబ్బా అబ్బా. కాలనీకి ఎవరైనా కొత్తగా వచ్చారనుకో, వాళ్ళ నగల గురించి, వాళ్ళ చీరల గురించి అన్ని వాళ్ళు పరిచయం చేసుకొని వాళ్ళ గురించే మాట్లాడుకుంటాం. మాట్లాడతారా, కమెంట్ చేస్తారా? మాట్లాడుకుంటాం. ఎక్కువ నగలు ఉన్నాయనుకో
మా వాళ్ళకు కూడా చెప్తాం, వాళ్ళకు ఉన్నాయి, పక్కింటి వాళ్ళకు ఉన్నాయి, మనకు కూడా చేయించండి ప్లీజ్, బాగుండదు, మన పక్కనే ఉన్నాం కదా, మళ్ళీ ఇదైపోతామని చెప్పేస్తే వాళ్ళు ఓకే చేస్తారు. మీ కాలనీకి ఎవరు వచ్చినా టార్గెట్ ఆయనకి పడిద్ది అనమాట అయితే. ఒక చిన్న గిఫ్ట్. షూర్. తెలుసా తెలుసా ప్రేమించానని, తెలుసా తెలుసా ప్రాణం నువ్వని. రాసా రాసా నీకే ప్రేమని, రాసా రాసా నువ్వే నేనై. సో స్వీట్, థ్యాంక్ యూ సో మచ్. చాలా మంది మాట్లాడకుండా తప్పించుకుంటున్నారు ఇందులో కొంతమంది, నాకు అర్థమైంది. ఎస్ మేడం గారు, మీరు కూడా అబ్బా ఇప్పటి వరకు కొయ్యి కై సౌండ్ రాలా. ఎస్ ఓకే, కరెక్ట్ ఆర్డర్ లో వచ్చారు. ఇప్పుడు మీరు ర్యాంప్ వాక్ చేస్తారు ఇద్దరిద్దరు చెప్పున. ఓకే, అక్కడ దాకా వెళ్ళి అక్కడ పోజ్ ఇచ్చేసి మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ బ్యాక్ ఇక్కడ రండి. మీరిద్దరు వచ్చిన తర్వాత వాళ్ళిద్దరు బయలుదేరాలి. ఎక్కడ దొరికిపోతాం పోలీసులకు అన్నట్టున్నారు. 3, 2, 1 గో. అందమైన పాములు లేత మెరుపు తీగలు ముట్టుకుంటే మాసిపోయే పిల్లల అందాలు, సిల్క్ చుడిదారులు కంజీడారం చీరలు కొట్టి రేపుతున్నాయి వచ్చని మోహాలు. అయ్యో రామ ఈ బామ్మ పల్లె ముద్దొస్తున్నారు. రెడీ మ్యూజిక్. అసదియా గుండెల్లో రామంటే పెట్టావే, అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక, ఓ కలర్ సోడ కొడుకు నీతో కలర్ ఫోటో. పాట కంటిన్యూ మా. అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక, ఓ కలర్ సోడ కొడుకు నీతో కలర్ ఫోటో దిగుతా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ. గిఫ్ట్ లో తర్వాత తీసుకుంటాను. ఎస్, ఇంకా ఏ టాపిక్స్ ఎక్కువ డిస్కస్ చేస్తాం? ఒకే ఒక డైలాగ్. ఎస్ ప్లీజ్. కనిపించే ఈ 3 సింహాలు నీతికి న్యాయానికి ధర్మానికి ప్రతీకలైతే, కనిపించని ఆ 4వ సింహమేరా ఈ పోలీస్. అంత పవర్ఫుల్ డైలాగ్ అంత క్యాజువల్ గా ఈ కూర వండడానికి కావాల్సిన మళ్ళీ చెప్పాలా? ఎస్, మంచి పవర్ తో కనిపించే ఈ 3 సింహాలు నీతికి న్యాయానికి ధర్మానికి చట్టానికి ప్రతీకలైతే, కనిపించని ఆ 4వ సింహమేరా ఈ పోలీస్. పోలీస్. పక్కింటి ఆవిడ నేను ఎవరన్నా ఇద్దరు లేడీస్ మాట్లాడుకుంటే అటు పక్కింటి వాళ్ళు ఏం చేస్తున్నారా అనే కొంచెం ఎగ్జైటింగ్ గా ఫీల్ అయ్యి వాళ్ళు ఏం చేస్తున్నారని తెలుసుకోవడానికి చిన్న టాపిక్. ఏం చేస్తారు? మామూలుగా ఇప్పుడు ఇద్దరు మాట్లాడుకుంటుంటే పక్కింటి అతను తాగి కొంచెం డ్రింకర్ అన్నమాట. అయితే ఇద్దరు మాట్లాడుకుంటుంటా కొంచెం ఏమని వాడుకుంటా. ఈ డ్రెస్ ఎక్కడ కొన్నావే? ఎక్కడో కొన్నాలే చెప్పండి. ఈ డ్రెస్ ఎక్కడ కొన్నావు? ఎక్కడో కొన్నాలే, ముందు చెప్పు నీ గోలేంటో. ఇదిగో ఏం లేదు గాని మా పక్కింటి వాళ్ళు ఉన్నారు చూడండి, అమ్మో అతనైతే నైట్ అయితే ఎంత తాగొస్తాడో. నువ్వేం చేస్తావు? ఎప్పుడెప్పుడు తాగొస్తాడా, టైం అయిపోతుందా, ఆయన ఎప్పుడెప్పుడు ఇంట్లో కొడవాడతాడని మెల్ల కిటికీలు తెరిచిస్తా. ఆ టైంకి మా పిల్లలందరినీ పడుకోబెట్టేస్తా, వెళ్ళి చూస్తూ ఉంటా. అబ్బా నాకు ఎంత సరదా ఉంటుందో. దీన్ని కొట్టేవాళ్ళు లేక ఇలా తయారైతుంది. అది ఇందాక ఆవిడ గ్రేప్స్ తిన్నారు కదా పరిగెడుతూ, చిన్న ప్రాబ్లం అయింది. వీధిలో ఎవరైనా పొడుగు జడ వేసుకొని వెళ్తూ కనిపిస్తారు. వీధిలో ఎవరైనా పొడుగు జడ వేసుకొని వెళ్తూ కనపడతారు కదా, అప్పుడు అది జడ లేదంటే చెరుకు గడ, ఏమేసి పెంచుతుందో ఆ వాలు జడ అని మాట్లాడుకుంటారు. ఈ మధ్యకాలంలో అంత పొడుగులు ఎక్కడ కనపట్లేదు కదమ్మా. అందుకే ఎవరైనా కనిపిస్తే అలా మాట్లాడుకుంటారు. ఆవిడ తెచ్చారా? నేను ఇవాళ తేలేదనుకున్నాను, మీరు తెచ్చారు ఇవాళ. వెరీ గుడ్, వెరీ గుడ్.
అక్కకు ఫోన్ చేసి మాట్లాడుతున్నా. అక్క నిన్న ఇక్కడ మాకు హైదరాబాద్ లో మొత్తం కరెంటు పోయింది ఫుల్ డే. అయ్యా అదేంది ఎట్లా పోయింది? రోజు పోతుందా మీకు అక్కడ? ఎండలు బాగా ముదిరిపోయినాయి కదా అప్పుడే, అందుకనే కరెంటు కట్ చేస్తున్నారు అక్క టైమింగ్. అయ్యా మాకైతే అసలు ఇస్తానే లేదు కరెంట్, మీకైనా పోతుంది. మీకు ఫ్రీ కరెంట్ కదా అక్క, సింగరేణి క్వార్టర్స్ ఉన్నాయి, అందుకని మీకు ఫ్రీ కరెంట్ ఎప్పుడు కరెంట్ ఉంటూనే ఉంది కదా. అవును మొత్తం. సీరియల్ ఏమైంది అక్క, ఏం స్టోరీ చెప్పవని? ఏం సీరియల్? ఎక్స్ప్రెస్ రాజా సీరియల్ ప్రోగ్రామ్స్ అన్ని గురించి నేను అడుగుతాను ఫోన్ లో. ఎక్స్ప్రెస్ రాజా గురించి అడిగితే ఏం చెప్తాడా? ఏంలే గడ్డం కొంచెం పెంచిండు ప్రదీప్ ఇవాళ. ప్రోగ్రామ్ లో అయితేనే మేము జోకులు వేశారు, కామెంట్ ఏమేమి చేశారు, ప్రదీప్ ను మరి ఏం చేశారని చెప్పి ప్రదీప్ కామెంట్ నలసక్క వేసిండు, ఎర్రసు వేసిండు, ఏందో పిచ్చోళ్ళు లెక్కే ఉన్నాడు గడ్డం వేసుకుని. కామెంట్ ఏ విధంగా చేశానంటే ఘోరంగా కామెంట్ చేసిండా మామూలుగా చేసిండా ఏ విధంగా చేశారని చెప్తుంది కదా. అవునా? సీరియల్ గురించి అడుగుతాను. అయితే కంటిన్యూస్ గా కరెంట్ ఉంటుంది, సో డెఫినెట్ గా వాళ్ళ దగ్గర మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అందుకని వాళ్ళని అడుగుతాను. ఎస్ డెఫినెట్లీ. అందరూ మాట్లాడుకుంటారు ఇంట్లో, కానీ అట్లా కాకుండా మాకంటూ ఒక ప్రత్యేకంగా సచివాలయం కట్టిస్తే ఊరికొకటి చక్కగా మాట్లాడుకోవచ్చు మేము. వెరీ గుడ్. కాబట్టి మార్నింగ్ వచ్చి అందరూ ఒంట్లో రౌండ్ టేబుల్ పెద్ద కాన్ఫరెన్స్ శీతాకాల సమావేశాలు పెట్టుకుని ఒక స్పీకర్ ని పెట్టి ప్లీజ్ బి సీటెడ్, దయచేసి కూర్చోవాలి, మీ టర్న్ వస్తుంది అని ఒకరు కంట్రోల్ చేస్తుంటే మీరు మాట్లాడుకుంటూ ఉంటారు. నైస్ ఐడియా. నేను తప్పకుండా మినిస్టర్ అయినప్పుడు నేను దీని గురించి చర్చిస్తాను. కానీ ఊరికొకటి కావాలి మాకు. అమ్మా ఊరికొకటి. ఊరికంటే హెవీ అయిపోతుంది, కాలనీకి ఒకటైతే బెటర్ అనిపిస్తున్నా. ఏమా? ఓకే, వెరీ గుడ్. నేను చూస్తాను, నేను ఎప్పటికైనా అవుతాను, అప్పుడు చేస్తాను. ఓకే, సో ఉమెన్స్ డే స్పెషల్ ఎక్స్ప్రెస్ రాజాలో ఆల్ ద బ్యూటిఫుల్ లేడీస్. ఇప్పుడు మనం సరదాగా ఇంకో గేమ్ ఆడదాం. ఆ గేమ్ కి ఇంకొంతమంది ముందుకు వస్తారు. ఇందాక నలుగురు పాప ఇంకా అమ్మా అయ్యా అంటున్నారు కాబట్టి ఇంకో నలుగురిని పిలుద్దాం. సో వీళ్ళ నలుగురు కూడా ఒక టాస్క్ పెడతాం. ఆ టాస్క్ చూడగానే మీరు కూడా అమ్మయ్య మనం బతికిపోయాం అనుకుంటారు. ఇందాక వాళ్ళు ఓన్లీ స్కిప్పింగే, వీళ్ళకి మామూలుగా కూడా. ఈసారి నుంచి ఇనప బంతి లాంటిది ఇస్తారనమాట, దాన్ని పైకి ఎగరేస్తారు. దాన్ని పైకి ఎగరేసి తలకి హెల్మెట్ లా పెడతారు, అది కింద పడకుండా దాన్ని తలకి ఇలా కొట్టుకుంటూ ముందు తీసుకెళ్తారు. లెట్స్ డు ఇట్, కమ్ ఆన్. చాలా ఈజీ అమ్మా ఈ గేమ్. మీకు చాటర్ లో బియ్యం ఉంది, ఇంకో చాటర్ లో కందిపప్పు ఉంది, ఇందులో రాళ్ళు ఉన్నాయి, చుట్టాలు వచ్చారు, రెండు ఒకేసారి అనం అంతే. దీన్ని ఇటు సైడ్ వేస్తే ఇటు పడాలి, ఇటు సైడ్ వేస్తే ఇటు పడాలి, అంతే. బాల్ ని ఈ షటిల్ బ్యాట్ తో ఇటు సైడ్ నుంచి కొట్టి ఇటు సైడ్ నుంచి రెండు సైడ్లు ట్యాప్ చేసుకుంటూ దాన్ని తీసుకొచ్చి ఈ పెద్ద బొచ్చులో వేయాలి, అంతే. అట్లు వేసినట్టే. అయితే ఆవిడతో మొదలెడతా, ఆవిడ ఈజీ అంటదిగా. సో ఫస్ట్ మీరు ఆడతారు అండ్ మీరు ఆడతారు, మీరిద్దరు వీళ్ళిద్దరు ఆడాక ఆడతారు. అక్కడి నుంచి అమ్మా మీరిద్దరు. ఓకే, 3, 2, 1 గో. వెనకరండి వైట్ లైన్ మీద రండి, నేను చెప్తా. ఒక బ్యాట్ వదిలేయండి, ఒక బ్యాట్ తో ఆడుకుంటూ తీసుకెళ్ళండి. పైకి ఎగరండి, అది అలా కొట్టుకుంటూ వెళ్ళండి. అక్కడ దాకా వెళ్ళాక చేత్తో క్యాచ్ పట్టుకోండి. ఎప్పుడు బాల్ కింద పడిపోయినా మళ్ళీ వెనక్కి వస్తారు. ఏంది అప్పుడాలు నూనెలో తీస్తున్నా ఏంది? అలా కాదుగా. రెడీ, రండి. రెండు మూడు సార్లు ఒకసారి ఎగురుతుంది. Five, 4, 3, 2, 1 టైమ్ అప్. వెల్ ప్లేడ్, సూపర్. మీకు మ్యాటర్ అర్థమైంది కదమ్మా. బాల్ బౌన్స్ అవుతూ ఉండాలి, దాని మీద ఏదో దొరికిన బొద్దింకని పట్టుకుని తీసుకెళ్ళి చీపురు కట్టుతో తీసుకెళ్ళి బయట వేసినట్టు కాకుండా దాన్ని ఎగరేస్తూ ఉండాలమ్మా. ఓకే, 3, 2, 1 గో. ఏం
ఏం జరుగుతుంది అసలు ఇక్కడ? తండ్రిది టైం అయిపోతాను. Five, four. హలో తొండి ఆంటీ వేసేసాం అందులో. వెళ్ళాను సూపర్. సెటిల్ బ్యాట్ ని ఇలా వాడారు పివి సింధు గారికి తెలిస్తే ఎంత ఆనందపడతారో. అయ్యో వెరీ గుడ్. ఉమెన్స్ డే కంగ్రాచులేషన్స్ విషెస్ మీ నలుగురికి. థ్యాంక్ యూ సో మచ్. తొండికి మారు పేరు ఈ నలుగురు. అండ్ చాలా బాగా కబుర్లు చెప్పారు అండ్ మాకు బాగా ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఉమెన్స్ డే ఇలాగే ఎవ్రీడే ఉమెన్స్ డే జరుపుకునేలాగా ఉండాలని కోరుకుంటూ బీ హ్యాపీ, కీప్ స్మైలింగ్ అండ్ టేక్ కేర్ ఆఫ్. అండ్ మీ అందరికీ సాధారణంగా టైటిల్ ఒకరికి ఇస్తారు, బట్ ఈ రోజు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు విన్నర్స్. సో కంగ్రాచులేషన్స్. అండ్ మీ అందరి కోసం నా తరపు నుంచి హ్యాపీ ఉమెన్స్ డే. అందరికి వచ్చాయా? ఎవ్రీబడి గాట్ ఇట్? అందరు చాక్లెట్లు ఇవ్వండి. హ్యాపీ ఉమెన్స్ డే. సో హ్యాపీ మీరు అందరూ మా షోకి వచ్చినందుకు. డెఫినెట్లీ ఎక్స్ప్రెస్ రాజా షోలో ఇప్పటివరకు అందరూ కాలేజ్ స్టూడెంట్స్ వచ్చారు అండ్ వాళ్ళ లైఫ్ లో జరుగుతున్నవి బోలెడు విషయాలు మాతో షేర్ చేసుకోవడానికి. బట్ టుడే ఉమెన్స్ డే స్పెషల్. మీరందరూ ఇలా రావడం సరదాగా ఆ కాలేజ్ స్టూడెంట్స్ కంటే డబుల్ ఎనర్జీతో ఉన్నారు మీరంతా. వండర్ఫుల్, థ్యాంక్ యూ. సో అట్లీస్ట్ మీ డైలీ బిజీ లైఫ్ లో ఒక 1 hour మీరు ఎంజాయ్ చేశారు అని మేము కోరుకుంటున్నాము. సో థ్యాంక్ యూ. ఓకే, టాటా బాయ్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. బాయ్. రోజు కాలేజ్ కి వెళ్లకుండానే బీటెక్ పాస్ అవ్వాలంటే ఒకటి మా నాన్న కోటీశ్వరుడు అయినా అయి ఉండాలి, లేకపోతే మా మామ ఇన్విజిలేటర్ అయినా అయి ఉండాలి. 15 సబ్జెక్టులు ఉన్నాయి, అయినా సరే ట్రై చేస్తా. ఇదేదో పక్కింటి అబ్బాయికి సిగ్నల్ ఇస్తున్నట్లేదు. సొంత బంగ్లా పెద్ద కారు ఉన్నవాడే కావాలనుకుంటే పైన బట్ట కింద బట్ట ఉన్నవాడే చేసుకో. సావిత్రి, సౌందర్య లాంటి వాళ్ళని పెళ్లి చేసుకోవాలనుకుంటే జన్మలో పెళ్లి కాదన్నా. చేసుకో అన్నా, తొందరగా చేసుకో అన్నా.